తెగించినోడికి తెడ్డే దారి అన్నారు. అంటే సముద్రంలో మధ్యలో పడిపోయే పరిస్థితి ఉంటే, సచ్చే పరిస్థితి ఉంటే ఉట్టి చేతిలో ఉన్న తెడ్డుతోనే ఈదుకుంటూ పోయాడట వెనకటికొకడు. అదే ఇప్పుడు జెలెన్స్కీ విషయం. అమెరికా ఒత్తిడి చేసింది, యుద్ధం ఆగిపోయింది. నాటో దేశాలు ఇప్పుడేం సహకరించవు, యూరోపియన్ దేశాలు ఇప్పుడేం సహకరించవు. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు మ్యాక్సిమం ఇచ్చేసినాయి. వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వెనకాల ఉండరు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఉక్రెయిన్ నుంచి అంతకుముందు 2014లో డొనెట్స్క్ ప్రాంతంలో 60-70% భూమి ఆక్రమించుకుంటే ఇప్పుడు అక్కడ కంప్లీట్గా ఆక్రమించుకుంది. ప్లస్ లుహాన్స్కీ, జపోరిజియా, కేర్సన్ ప్రాంతాల్లో 80% ఆక్రమించుకుంది. అదేమీ తిరిగి ఇవ్వనంటోంది రష్యా. దాని జోలికి వస్తే 3వ ప్రపంచ యుద్ధమే వస్తుంది అంటుంది. అదే సందర్భంలో ట్రంప్ కూడా అదే పాయింట్ మాట్లాడుతున్నాడు. అంటే యుద్ధంలో రష్యా ఆక్రమించుకున్న భూభాగం ఉక్రెయిన్ వదిలేసుకోవాలి. ఈ యుద్ధం కారణంగా 1 కోటి మంది రోడ్డును పడ్డారు సొంత దేశంలో ఉక్రెయిన్లో. 1 కోటి మంది విదేశాలకు వలస వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే దాదాపు 2 కోట్ల మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు మిగిలినటువంటి జనమే ఉన్నారు. వాళ్ళందరి ముందు ఇప్పుడు జోకర్గా మిగిలిపోయాడు. అసలే కమిడియన్, ఇప్పుడు శాంతం జోకర్గా మారిపోయాడు. ఇక తనకి పోని ట్రంప్ చెప్పినట్టు వినకుండా యుద్ధానికి వెళ్దామంటే ఎవడూ సహకరించడు. పోనీ తన దగ్గర ఉన్న సైన్యంతో యుద్ధానికి వెళ్దామంటే రష్యా నాశనం చేసి వదిలిపెడుతుంది. ఇప్పుడు రేపో మాపు తను ఆ మాట వినకపోతే తీసుకెళ్ళి ఏ జైల్లోనో పడేస్తారు. ఇక జైలుకు పోవడానికే సిద్ధపడుతున్నాడు. ఎందుకని? ఆ దేశంలో ఎన్నికలు పెడతామంటున్నారు. ఎన్నికలు పెడితే ఈయన బతుకు బస్టాండ్ అయిపోతుంది. పైగా యుద్ధ నేరాల కింద ఆ దేశంలోనే జైల్లో పడేస్తాడు. ఇప్పుడు అదే ఈ గొడవ చేస్తే ఏదో ఒక దేశాలు, అంటే వీళ్ళకి వ్యతిరేకమైన దేశాలు, అమెరికాకి వ్యతిరేకమైనటువంటి దేశాలు ఎక్కడన్నా ఆశ్రయం పొందొచ్చు అని ఆశిస్తున్నాడు. బట్ అమెరికా వ్యతిరేక దేశాల్లో ఆశ్రయం ఇవ్వడానికి రష్యా ఇవ్వాలి, చైనా ఇవ్వాలి. ఇప్పుడు అదే రష్యా, చైనా అమెరికాతో స్నేహం ఆశిస్తున్నాయి. ఈ టైంలో జెలెన్స్కీని తీసుకుని ఎత్తిన ఎక్కడ పెట్టాలి? ఏ ఉత్తర కొరియాకు గనక పోయాడంటే శుభ్రంగా అక్కడ కూలి పనులు చేపిస్తాడు ఇదే జెలెన్స్కీతో ఆ దేశ అధ్యక్షుడు కిమ్. ఇప్పుడు ఎటూ పాలుపోని పరిస్థితుల్లో కనీసం జనం ముందు హీరో అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టుల కళ్ళల్లో తను హీరో అవ్వచ్చు అన్న ఉద్దేశంతోనే తెగించి మాట్లాడినట్టు కనబడుతోంది.